హాయ్ అండి. ములంకాడ ఎలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఇలా ములిగినంత వరకు ఉంచుకుంటే ఇలాగ ఫ్రెష్గా ఉంటాయండి ములంకాడలు. ఇప్పుడు మసాలాకి ప్రిపేర్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగీలు, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం కొబ్బరి ముక్కలు, జీడిపప్పు కలిపి ఇలాగ దోరగా వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం నువ్వులు, మన ఇంట్లో నువ్వులు ఉంటే వేసుకోండి, లేదంటే వేరుశనగ పలుకులైన మంచివి. కొంచెం గసగసాలు అన్నీ కలిపి ఇలా దోరగా వేపించుకోవాలి. ఇప్పుడు ఇది మసాలా మిక్సీ చేసి పౌడర్ చేసుకుని పక్కన పెట్టేయండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఇలాగా మిక్సీ వేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వాసన స్మెల్ పోయినంత వరకు వేపుకోవాలి. ఒక టమాటా వేసుకోవాలి, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి, ఒక స్పూన్ కారం వేసుకోవాలి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకునే మసాలా పౌడర్ కూడా అంతా ఇలా వేసుకొని ఇలా లైట్గా మనం కలిపేసుకోవాలి. ఈ మసాలా ములంకాడ చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలా చూసి ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ములంకాడలన్నీ నానబెట్టినవి ఇలా వేసుకోవాలి. వాటర్లో నానబెడితే ఇలా ములంకాడలు చాలా ఉబ్బుతాయి, టేస్ట్కి కూడా ఉంటాయి. ఇప్పుడు ములంకాడలు ఫ్రెష్గా సరిగ్గా రావటం లేదు కదా, అందుకని ఇలా వాటర్లో ఉంచండి. ఇప్పుడు ఇదంతా కలిపి మరో గ్లాసు వాటర్ వేసుకోవాలి. మన ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ కానీ లేదంటే మన ఇంట్లో పాల మీగడ ఉంటే కొంచెం వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఇదన్నీ చేసుకొని లో ఫ్లేమ్లోనే మనం పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. ఎందుకంటే ముక్క ఉడకదు కదా. ఇలా చూసారా, ముక్కలు బాగా ఉడికిపోయాయి కాబట్టి ఇందులో ఇప్పుడు వేసేసుకోండి. ఈ ములంకాయ జ్యూస్తో బాగా ఉంది కాబట్టి మనకి రొట్టెలోనైనా బాగుంటుంది, లేదంటే మనం రసం లేనేటప్పుడు ఇలా జ్యూస్ కర్రీ లాగానే రైస్లోకి బాగుంటుంది. మీరు ఏ విధంగానే వాడుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంది. ఇది చూసి మీరు ట్రై చేయండి. నాకు కూడా ఒక లైక్ కొట్టండి.